అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా గెట్టారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజండిగా నా గుండెల మీద చేతులు వేసుకున్న మాట మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ప్రభు ఎవరికి ఎప్పుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. వాస్తవానికి మనకు కలిగిన శోధనలు బట్టి మనం ఇట్లా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నాకెందుకు ఆలస్యం చేస్తున్నావు? అందరికీ పనులు చాలా త్వరగా అయిపోతున్నాయి, నాకు మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? శ్రమ భారాన్ని మొయ్యలేకపోతున్నానయ్యా. కుటుంబ పరిస్థితి అసలు బాగలేదయ్యా. నా చేతులు బలహీనపడిపోయాయి. నా మనస్సు మనోవేదన చేత నింపబడి ఉంది. ఏంటి ప్రభా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని మనం ప్రభుని అడుగుతున్నాం. కానీ ప్రభు ఎన్నడూ ఆలస్యం చేసే దేవుడు కాదు. ఏ సమయాన్ని ఏది అవసరమో సమస్తమో నీకు దయచేయగలిగిన దేవుడు. ఏ టైంలో నీ గమ్యాన్ని మార్చాలో, ఏ టైంలో ఎవరిని నీ దగ్గరికి పంపించాలో, ఏ టైంలో ద్వారాలు తెరవాలో ప్రభు నీ కోసం ముందుగానే నిర్ణయించాడు. వాస్తవానికి చెప్పాలంటే నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఆశపడుతున్న దేవుడు ఆయన. దేవుని వాక్యాలు స్పష్టంగా రాయబడిన మాట ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11వ మాట చదవగలిగితే, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదం చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. ఆయన ఇచ్చిన వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన ఆతురపడుచున్న దేవుడు ఆయన. వాస్తవానికి చెప్పాలంటే తల్లిదండ్రులు మన కోసం ఏదైనా సిద్ధపరిచినప్పుడు పిల్లలుగా మనకి బహుమానం ఎప్పుడు ఇవ్వాలని వారు చాలా ఆతృత పడుతూ ఉంటారు. వాస్తవానికి చెప్పాలంటే ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి అంతే ఆతృత పడుతున్నాడన్న సంగతి ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు ఎప్పుడు ఆలస్యం చేయడయ్యా. వాస్తవానికి చెప్పాలంటే మా ఇంట్లో మొదటిసారి క్యాన్సర్ అనే పదం వినబడింది. నన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో వారికి తెలియదు. ఏ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే నేను బాగుపడతానో మా ఇంట్లో వాళ్ళకి అస్సలు ఆలోచన విధానం కూడా లేదు. శ్రమ మధ్యనున్నాం, బాధ మధ్యనున్నాం, గమ్యము తెలియని పరిస్థితి మధ్యనున్నాం. ఆ టైంలో నాకు ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమినెత్తురు బయటికి కారతాం అంటే రకరకాల పరిస్థితులు శోధన మధ్యన మేము నలిగిపోతున్నప్పుడు మా తల్లి ప్రభు వైపు చూసి ప్రార్థిస్తోంది, ప్రభా, నీ రక్తములు విజయం ఉంది, నీ నామములు జయముందని ఆ శోధన మధ్యన ప్రభువుని కనపరుస్తుంటే నేను చూసిన విషయం ఏంటి తెలుసా? ఎవరైతే ప్రభు మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని వాగ్దానం మీద నమ్మిక కలిగి ఉంటారో వారికి ఏ సమయాన్న సహాయం అవసరమో ఆ సమయానికి సహాయాన్ని పంపగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మేమెక్కిన ట్రైన్లోనే ప్రభు ఒక సేవకుడిని పంపించి మా గమ్యాన్ని మార్చారు. వాస్తవానికి మాకు ఎటు పోవాలో తెలీదు, కానీ ప్రభువుకు తెలుసు మమ్మల్ని ఏ సమయాన్ని ఎక్కడికి పంపించాలో. అదే విశ్వాసంతో అంటున్నాను, ప్రభు ఎన్నడూ ఆలస్యం చేయడు. ఏ టైంలో మీకు ఏది అవసరమో సమస్తాన్ని నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. ఈరోజు శోధన మధ్యన ఉన్నావా? త్వరలో నూతన శుభవార్తలు నా ప్రభు నీకు వినిపించబోతున్నారు. ఇరుకు ఇబ్బందుల మధ్యన ఉన్నారా? ఆ ఇరుకు ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఒక ఉన్నతమైన పరిష్కారాన్ని తగిన సమయం వచ్చినప్పుడు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. అప్పటిదాకా మనం ఆయన వైపు ఎదురు చూడడమే. కావలసిన బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ప్రభు నింపుతారు. అంతెందుకయ్యా, పడిన చోటే నువ్వు నిలబడి రాబో దినాల్లో గొప్ప సాక్షిగా నా ప్రభు నిన్ను వాడుకోబోతున్నారు. విశ్వాసంతో ఉండండి. ఎన్నడూ ఈ పదం వాడద్దు, ఆలస్యం చేస్తున్నావు ప్రభా అనొద్దు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.